యేసు ప్రభువారు మానవుడిగా జన్మింపక మునుపు ఏమై ఉన్నాడు? అది అందరి చరిత్ర జన్మించిన తర్వాతనే, ప్రవక్తల చరిత్రలు జన్మించిన తర్వాతనే, మానవుల చేత పూజింపబడుతున్నటువంటి వారు జన్మింపబడిన తర్వాతనే, జన్మించిన తర్వాతనే, అందరి బ్రతుకులన్నీ కూడా జన్మించిన తర్వాతనే వారి చరిత్రను మనం చూస్తాం. జన్మింపక మునుపు వారు ఏమై ఉన్నారు అనేటువంటిది వ్రాత రూపకమైనటువంటి ఆధారాలు లేనివారు. యేసు ప్రభువారిని మనం ఇలా చూస్తాము. ఆయన మానవుడిగా జన్మింపక మునుపు ఏమై ఉన్నాడో అన్న సంగతి వ్రాత రూపకంగా ఉన్నాయి. సరేనా? వ్రాత రూపకంగా ఉన్న సంగతులను ఆలోచన చేయాలి. ఇదే సాక్ష్యము అని అంటే, ఇదే ఐ విట్నెస్ అని అంటే. కాబట్టి కొన్ని సంగతులను చూద్దాం. చూడండి, మొదటి సంగతి, యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు అని అంటే, ఆయన ఆది అయి ఉన్నాడు. మొదటి మాట ఏమై ఉన్నాడు చెప్పండి? ఆది అయి ఉన్నాడు అనగా పుట్టక మునుపే ఆయన్నే మొట్టమొదటి వాడుగా ఉన్నటువంటి వాడు. మా వింటున్నారా? యేసు ప్రభువారు పుట్టక మునుపే ఉన్నవాడు. ఆయన పుట్టి 2000 సంవత్సరాలైంది. క్రైస్తవ్యం స్టార్ట్ అయ్యి 2000 సంవత్సరాలైంది. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రిందటి వాడు. క్రైస్తవ్యం స్టార్ట్ అయ్యి 2000 సంవత్సరాలైందేమో. ఆ క్రైస్తవ్యాన్ని ప్రారంభించినటువంటి క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వాడు మాత్రమే కాదు, ఆయన అంతకు మునుపు ఉన్నవాడు. ఇది ఆలోచన చేయాల్సినది. సరేనా? ధ్యానం చేద్దాం. మొదటి సంగతి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుదాము. ఆది యందు ఉన్నవాడు, ఇది మన మొదటి మాట.